ఇదేంటి? ₹1,00,00,000 చెక్. ఇది తీసుకొని శాశ్వతంగా నా లైఫ్లోంచి వెళ్ళిపో. నీకు దూరంగా వెళ్ళడానికి నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు తను. ఎలా కడుతున్నావు నా ప్రేమకి? హౌ కుడ్ యూ డూ దిస్ తను? హౌ ద హెల్ యూ కుడ్? నువ్వు నన్ను కాదు, నా ప్రేమను ఇన్సల్ట్ చేస్తున్నావు తను. యూ ఇన్సల్ట్. చూడు, నువ్వు కాస్త నెమ్మదిగా మాట్లాడు. ఎందుకంటే నీ గురించి ఇక్కడ ఎవరికీ తెలియదు, కానీ నా గురించి ఇక్కడ చాలా మందికి తెలుసు. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు తను? చూడు, నాకు కావాల్సింది నువ్వు, నీ డబ్బు కాదు. చూడు, నువ్వు ఈ డ్రామాలు నా ముందు ఆడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నాకు నీలాంటి వాళ్ళ గురించి చాలా బాగా తెలుసు కాబట్టి. ముందు ప్రేమ ఉన్నట్టు బాగా నటిస్తూ ఉంటారు, ఆ తర్వాత ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తారు. అప్పుడు డబ్బుల గురించి మాట్లాడతారు. డబ్బు గురించి తర్వాత ఖచ్చితంగా వస్తుందన్నప్పుడు మరి అది ఇప్పుడే ఎందుకు రాకూడదు? ఇప్పుడే తీసుకుని నా లైఫ్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. ఒకవేళ నీకు ఇది తక్కువ అనిపిస్తే నువ్వు నన్ను ఇంకా అడగచ్చు. నేను నీకు ఇస్తాను, కానీ తర్వాత ప్రస్తుతానికి ఇది తీసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయితే నువ్వు నా ప్రేమను కొనాలనుకుంటున్నావు. నేను నా స్వేచ్ఛను కోరుకుంటున్నాను. ఓకే, నీకు నీ ఫ్రీడమ్ కావాలి. ఎందుకంటే నేను ఊరికే నీ వెనకాలే నన్ను ప్రేమించు అని తిరగకూడదు కదా. నేను చాలా ప్రయత్నించాను తను, చాలా. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో అర్థమయ్యేలా చెప్పడానికి, కానీ నువ్వు ఇలా నీచంగా ప్రవర్తించావు. ఇప్పుడు చూడు నువ్వు నేనేం చేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ చెక్ ఎందుకు చించేసావు? నాకేమీ నీ డబ్బు అవసరం లేదు, కానీ నీకు నీ స్వేచ్ఛ తప్పకుండా దొరుకుతుంది. కానీ ఒక షరతు, నువ్వు నాకు ప్రూవ్ చేసి చూపించాలి. అభి నా అంత కాకపోయినా కనీసం తను నిన్ను ప్రేమిస్తున్నాడు అని. జస్ట్ ప్రూవ్ ఇట్ టు మీ. నేను ఇదెలా ప్రూవ్ చేయగలను? నువ్వు కాదు, అభి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? తన భార్యను వదిలేసి నిన్ను తన భార్యగా చేసుకోవడానికి అభి సిద్ధపడతాడా? చెప్పు. ఒకవేళ నేను నీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటే అప్పుడు అభికి చెప్పు, తనని నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. ఒక అబద్ధంలో బతుకుతోంది ఆ కుటుంబం అంతా. ఇక ఇదే అబద్ధంతో నేను కూడా బతకాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ తను నేను వాళ్ళందరిలాగా కాదు. చెప్పు, అభికి చెప్పు, తన భార్యను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. ఒకవేళ తను ఒప్పుకుంటే అప్పుడు దాని అర్థం తను ఇది కూడా ఒప్పుకోవాలి, ఈ బిడ్డ నా బిడ్డని. ఒకవేళ తను దీనికి ఒప్పుకుంటే నేను నీ జీవితం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతాను, నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టాను. కానీ అతను నిన్ను పెళ్లి చేసుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోవద్దు, అలాగే నా ఓపికని కూడా పరీక్షించొద్దు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.